ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెనో ఈనాటి ఈ బంధమే నాటిదో నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ. ఆహా, ఇంత మధురమైన పాటలు విని ఎన్ని రోజులైంది? ఆహాహాహాహా, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే అంటిరా. ఈ ఆకాశవాణి వింటుంటే ఆ సామెత నిజమే అనిపించుచున్నది. నెమ్మదిగా మిత్రమా. ఇంట్లో ఉన్న టీవీలన్నీ తీసి పారేసి రేడియోని పెట్టించారు. అందరూ ప్లాస్మాలు, ఎల్ఈడీలు, 4K అని రకరకాల టీవీలు కొంటూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు మాత్రం వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆహాహా, ఇంతకు ముందు ఆ చీర బాగుంది, ఈ చీర బాగుందని టీవీ చూసినంతసేపు సావగొట్టేవాళ్ళు. ఇప్పుడు హాయిగా ఈ FM పుణ్యం అంటూ షేర్ మార్కెట్ న్యూస్లు, కమ్మటి పాటలు వింటున్నాను. ఆహాహా. మిత్రమా, ఇప్పుడు నాకు జడ వేయుచున్నావు, మరి నువ్వు జడ వేసుకోవా ఏమి? తప్పు, దయ్యాలు జడలు వేసుకోవు. అది ఏమి? సినిమాలు చూడడం లేదా? మాకిదే ఫ్యాషన్. ఓ అవునా? నా కర్మ కాకపోతే ఆ పిచ్చంజలికి కళ్ళొస్తున్నాయని మా అర్జున్ గాడు ఇంట్లో ఉన్న టీవీలన్నీ తీసేయడం ఏంటి? నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటి? పిచ్చి మానవకం ఏదో కొనుక్కుంటోంది, చూద్దాం. వెంకటేశ ఒరయు ఎంత పని చేశావు తిరుమలేశ. ఏంటమ్మా కొనుక్కుంటున్నావు? ఏమని చెప్పమంటావురా? మా ఆడోళ్ల బాధలు మీ మగాళ్ళకి ఎలా అర్థమవుతాయి? ఇంట్లో ఉన్న టీవీలన్నీ ఎత్తేశారు. పెదబాబు దేవా పార్వతికి తను ప్రేమించిన విషయం ఎలా చెప్పాడో, ఏమని చెప్పాడో అని నిన్నటి నుంచి తెగ టెన్షన్ పడి చూస్తున్నాను. దేవా పార్వత్య వాళ్ళెవరమ్మా? ఒరే వెంకట్, వాళ్ళు ముద్దమందాన సీరియల్లో హీరో హీరోయిన్లు రా. మొన్నటి నుంచి టీవీ లేదు కదా, ఆ సీరియల్లో ఏం జరుగుంటుందోనని తెగ కంగారు పడిపోతుంది మీ అమ్మ. కాస్త మెల్లిగా. అబ్బా, కాస్త మెల్లగా వెయ్యు, జుట్టు నొప్పి పుట్టుచున్నది. చూసారా చూసారా, అది ఏం వెయ్యమంటుందో, ఏం మాట్లాడుతుందో నాకేం అర్థమై చావట్లా. నిన్నటి నుంచి దాని పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. అవును మిత్రమా, ఈరోజు రబ్బర్ బ్యాండ్ పెడతావా లేకపోతే క్లిప్ వేస్తావా? ఈరోజు ఫ్రీగా ఏ రోజులు ఇద్దాం, నీకదే బాగుంటుంది. ఓ నీలాగానా? సరే నీ ఇష్టం, ఏదోటి కాని. ఈ రోజుకి ఇదే నీకు హెయిర్ స్టైల్. ఎలా ఉంది? ఏంటి ఇది హెయిర్ స్టైలా? అచ్చం నీ వలే ఉంది. అయ్యో, నా కూతురు కూడానా? ఓ రేడియోలో నాకు ఇష్టమైన పాట వస్తుంది. పద పద వేవయ్యారి గాలి పటమా. అయ్యో, అరే ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్ 100 రూపాయలు పెరిగింది. ఆహా, అయ్యో అయ్యో, కర్మ కర్మ, ఈ ఇంట్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళయ్యేలా ఉన్నారు.